హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిప్లెస్ విలేజ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాము. మార్నింగ్ చేసుకునే పనులు, అలాగే మేము ఎక్కడెక్కడికి వెళ్తామన్నది ఫుల్ వీడియో అయితే వస్తుంది. ప్లీజ్ తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాము, టిఫిన్ అయితే వేస్తా. నేను ఇప్పుడైతే 2 రంగు కోడిపిల్లలు తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వచ్చి 10 రూపీస్ పడ్డదనమాట. నా చిట్టుతల్లి ఆడుకుంటుందని తీసుకున్నాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే వీటికి నేమ్స్ ఏం పెట్టవచ్చో కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేసి వెళ్ళండి. నైట్ అయితే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను. ఎంత బాగా పొంగిందో చూసారా. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకుని సరిపడినంత, కొంచెం ఎక్కువసేపే కలపాలి. ఇది కలపాలి. భలే పొంగింది, భలే పులిసింది కూడా. ఇడ్లీ పిండి ఇది, కాకపోతే నేను మినపట్లు అయితే వేస్తాను. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఇందులో. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకుంటా. వేసుకుని మరొకసారి అయితే బాగా కలుపుకుని ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే దోశలకి సరిపోద్ది. దోశలు వేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇందులో అయిపోయింది. ఇందులో నుంచి అయితే లైట్గా వేసుకుంటున్నా. దీన్ని మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కేసరికి ఇది హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కకుండా వేస్తా. మినపట్లు కదా, కొంచెం ఒత్తుగానే వేసుకుంటే మంచిది, బాగుంటుంది. ఓకే, మనం ఇది అట్టు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇంకా మాట్లాడుకోవాలంటే మన వీడియోస్ ఎవరు సరిగ్గా చూడట్లేదు అనిపిస్తుంది. ఏం చేస్తే వైరల్ అవుతుందో నాకైతే తెలియట్లేదు. నేనైతే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. మధ్యలో పాపతో కొంచెం కుదరక ఆపేస్తున్నాను. ఇంకా మన వీడియోస్ అయితే డైలీ వస్తాయని చెప్తున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చిన్న పాప కదా, పాపతో అయితే కుదరట్లేదు. పాపని చూసుకోవడం, ఇంట్లో వంట చూసుకోవడం, పనులు చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం, అందుకని ఇంకా పనులు అయితే కుదరట్లేదు. అలాగే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను నేను. ఇంకా మీరు ఇప్పటి వరకు నాకైతే 1.5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1K పైనే ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తే ఇలాగే మేమైతే ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఇంట్లో అంటే ఒక హస్బెండే సంపాదిస్తే మనమైతే ఇంటికాడ కూర్చొని ఉండలేం కదా. అందుకే చిన్న ఆశతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా చేసా, ఎందుకు చేయవలసి వచ్చిందో అనేది కూడా నేను ఒక వీడియో అయితే తీస్తాను. మా బావకి ఖాళీ ఉండట్లేదు వీడియో తీయడానికి, ఇంకా నేను కూడా షూట్ చేసుకోలేకపోతున్నాను. అలాగే యూట్యూబ్కి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోవాలి నేను. అవన్నీ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లాస్ట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మినపట్టు వేసాను కదా, అదైతే
లో ఫ్లేమ్లో పెట్టుకుని మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కొబ్బరి చట్నీ కూడా చేసా. కొబ్బరికాయ పీసెస్ చూసారా? దోశ అయితే తినేస్తా. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయి మా డిఎన్ఆర్ కాలేజ్కి అయితే వెళ్ళాను. నేనైతే డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేయలేదులేండి, ఇంకా 2 బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు ఫీ కట్టడానికి అయితే వచ్చాను. ఇంకా మా కాలేజ్ని అయితే చూసేయండి. ఇదైతే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దాని పక్కన ఉన్న బ్లాక్ అయితే మా రూమ్స్ అవే అనమాట. ఇంకా ఇప్పుడైతే అలౌడ్ డిఎన్ఆర్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే కొత్తగా కట్టారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇప్పుడైతే ఫీ కట్టడానికి అయితే వెళ్ళి వచ్చేస్తున్నాము. అసలు ఫీ కట్టే దగ్గర అయితే అసలు ఖాళీ లేదనమాట. చాలామంది జనాలు ఉన్నారు. ఈ రోజు నుంచే అంట ఎగ్జామ్స్, అందుకే మార్నింగే వచ్చి ఫీజు అయితే కడుతున్నారు. నాకైతే చాలా టైమే పట్టింది ఫీజు కట్టించుకోవడానికి. ఇంకా చూసారా ఎంతమంది ఉన్నారో, చాలా అంటే చాలామంది. మేము చదువుకునేప్పుడైతే 2-3 లైన్స్ అయితే ఉండేవి. ఇప్పుడైతే మాతో పోల్చుకుంటే అయితే ఇప్పుడు చాలా తక్కువే ఉన్నాయి. ఇంకా అక్కడ కాలేజ్ నుంచి వచ్చేసేటప్పుడు అయితే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అదేంటంటే మా తమ్ముడు వాళ్ళ పాపకి ఈరోజైతే అన్నప్రసన్న. ఇదిగోండి, ఇదే మా మేనకోడలు అనమాట. పక్కన అయితే మా అక్క. ఇంకా మా చిట్టుతల్లిని అయితే బ్లెస్ చేసేయండి అందరూ. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత అయితే మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము. చిన్నోడా, హాయ్, ఏం చేస్తున్నావమ్మా? ఫంక్షన్ చూసుకుని అయితే ఇంటికి వచ్చేసి కాసేపు అయితే స్లీపింగ్ వేసుకున్నాం. చిన్నడా, ఏం చేస్తున్నావు? ఏమున్నాయమ్మా? అమ్మో, భలే ఉన్నాయా? బాయ్ చెప్పు. నువ్వు చెప్పరా బాయ్. నువ్వు ఈవినింగ్ వచ్చేసి బీన్స్ అలాగే టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే నైట్ డిన్నర్ చేస్తాము. బీన్స్ అలాగే నాకైతే ఎందుకో మరి ఆవకాయ పచ్చడి తినాలనిపించింది. అందుకే మా బావని అయితే తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారు. ఇంకా వాటితో అయితే డిన్నర్ అయిపోయింది. ఇంకా డిన్నర్కి వచ్చిన సామాన్లను కూడా కడిగేసుకున్నాను. టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. ఇంకా మా బావ మా పాప అయితే చూడండి ఆడుకుంటున్నారు మంచిగా. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను మా చెల్లి మా డాడీ కూడా అలాగే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ చెప్పు చింతల్లి. బాయ్ బాయ్. మా చింతల్లి అయితే ఆల్రెడీ పడుకుని లేచిపోయింది. ఇంకా మాకు నైట్ అంతా జాగారమే అనమాట. ఓకే, ఇవాళతో అయితే ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.